హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నాకు అందరికీ ఉపయోగపడే టాపిక్ గురించి మాట్లాడతాను. ఆ టాపిక్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలు. ఒకటి వచ్చి రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఇంటి చుట్టుపక్కల ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే స్థలాలు అన్నమాట. ఇవి కాకుండా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి అది డిస్టెన్స్తో సంబంధం లేదు. అది మనకు ఊరు పక్కన ఉండొచ్చు, మనకు ఇంకొక రాష్ట్రం పక్కన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట. అడవిలో కూడా ఉండొచ్చు. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే ₹1 అక్కడ పెడితే మనకు ₹10గా తిరిగి వస్తుంది అన్నమాట. సో ఇటువంటివి చాలా అవసరం అన్నమాట మనకు. సో అందులో నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీ పేరు ఎన్ఎస్పి కంపెనీ, నవేసాయి ప్రాజెక్ట్స్. ఇది ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనేటివి మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ దీనికి ఉన్న డిమాండ్ ఏంటంటే, లేఅవుట్ వేసిన ఒక్క రోజులోనే, అంటే ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసిన 10 రోజుల్లో లాంచింగ్ జరుగుతుంది. లాంచింగ్ రోజు ఎవరైతే ముందుగా టోకెన్ కట్టుకుంటారో వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఫస్ట్ కట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్లాట్ దొరుకుతుంది. చివరిగా ఎవరైతే కట్టుకుంటారో ప్లాట్స్ మ్యాక్సిమం దొరకపోవచ్చు అనుకుంటా. మొన్న మరిపాడు దగ్గర 175 ఎకరాలు వేస్తే మధ్యాహ్నం కల్లా ప్లాట్స్ అన్నీ క్లోజు. 150 మందికి ప్లాట్స్ తక్కువ వచ్చాయి. సో 150 మందిలో ఒక 80 మందికి అప్పుడే లేఅవుట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. అందులో మా మీద నమ్మకంతో జస్ట్ పేపర్ మీద బుకింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. సో అటువంటి డిమాండ్ అన్నమాట. అంటే కస్టమరు ఈ విధంగా ఎందుకు కొంటాడంటే, వాళ్ళు పిచ్చోళ్ళే కాదు, వాళ్ళు మొత్తం డాక్యుమెంట్ చెక్ చేసుకుంటారు, మన మెయింటెనెన్స్ ఎలా ఉందో చూస్తారు, కంపెనీ నిలబడుతుందో లేదో చూస్తారు. అన్ని విధాల అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఒక్కసారి తీసుకున్న కస్టమర్ మా కంపెనీలో రెండోసారి రాడు, రెండోసారి డబ్బులు పంపించేసి ముందు బుక్ చేసేయండి తర్వాత చూద్దాం అంటాడు. సో అటువంటి డిమాండ్ అన్నమాట. నెక్స్ట్ దీనికి పార్ట్నర్స్ ఎవరు ఉండరు, డైరెక్ట్ కంపెనీ అన్నమాట. మీకు రైతుల దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీకు కంపెనీ నుంచే మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 12 సంవత్సరాల అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్లో మీకు మొత్తం నియమ నిబంధనలు అన్నీ రాసి రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. మీకు అట్లీస్ట్ ఒక 5 లక్షలు పెట్టుకుంటే మీకు 50 లక్షలు బెనిఫిట్ వస్తుంది. లేదు ఒక 22 సెంట్లు అంటే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి భూమి కొంటే మీకు ₹1 కోటి వస్తుంది. నెక్స్ట్ 20 లక్షలు పెట్టి ఒక అరెకరా కొంటే మీకు 2 కోట్లు, 40 లక్షలు పెట్టి ఒక ఎకరా కొంటే మీకు 4 కోట్లు వస్తుంది. సో ఇవన్నీ ఎట్లా వస్తాయి అనేది చాలా పెద్ద ఇన్ఫర్మేషను. మీకు టోటల్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. తొందరలో మాది 410 ఎకరాల లేఅవుట్ వస్తుంది. సో ముందుగానే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి నన్ను సంప్రదించండి. నేను మీకు మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాను. టోకెన్ కట్టుకోండి. నెక్స్ట్ మీ ఫ్యామిలీతో పాటు ఒకసారి వచ్చి విజిట్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. మీ పిల్లల భవిష్యత్తుని మీరు ఈరోజే నిర్ణయించండి. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్. 9492018107. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలి అనుకుంటే నేను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరులో ఉంటాను. మీరు నన్ను కలవచ్చు, టోటల్ డీటెయిల్స్ చెప్పించుకోవచ్చు. నెల్లూరులో ఉంటానండి. థ్యాంక్ యూ.